గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. అడియేన్ రామానుజదాసి భాగవత గోష్ఠికి దాసోహం. పూర్వాచార్యుల వైభవంలో రెండవ వారైన పుండరీకాక్షుల గురించి ఇవాళ తెలుసుకుందాం. వీరినే ఉయ్యకొండారులు అని కూడా అంటారు. వీరు శ్రీమన్నాథమునుల ప్రధాన శిష్యులలో ఒకరు. వీరు తిరువెళ్ళరైలో అవతరించారు. వీరు ఇక్ష్వాకు వంశములో చైత్రమాసంలో కృత్తికా నక్షత్రమున అవతరించారు. వీరికి పుండరీకాక్షులు అను నామం కలదు. వీరికి ఉయ్యకొండారను దాస్యనామం కలదు. తిరుప్పావై దివ్య ప్రబంధానికి అన్నవయల్ పుదువై అను తనయన్ కటాక్షించారు. వీరు 105 సంవత్సరాలు జీవించారు. వీరు ఎల్లప్పుడూ వారి ఆచార్యులైన నాదముని తిరునామమును ఉచ్చరించుతూ కాలం గడిపేవారు. నాదముని సేవలో నిమగ్నమై ఉండేవారు. వీరి శుద్ధ సత్వగుణకణము కలవారు, అనగా సాత్విక గుణము కలవారు. ఒక శుభదినమున పుండరీకాక్షులు కురుగై కావలప్పన్ నాదముని వద్దకు వేంచేసిరి. కృష్ణ పరమాత్మ వద్దకు దుర్యోధనుడు అర్జునుడు వచ్చినట్లు కృష్ణుడు వారిని, నేను ఒక ప్రక్క, నా సైన్యము ఒక ప్రక్క, ఎవరు కావాలో కోరుకోమనగా అర్జునుడు కృష్ణుడు దుర్యోధనుడు సైన్యాన్ని కోరుకున్నట్లు ఇక్కడ నాదముని నా వద్ద ఉన్న 2 నిధులు కలవు. అష్టాంగ యోగము, 4000 దివ్య ప్రబంధము మీరు కోరుకోండి అనగా కురుగై కావలప్పన్ అష్టాంగ యోగమును కోరగా పుండరీకాక్షులు 4000 దివ్య ప్రబంధమును కోరిరి. పుండరీకాక్షులు 4000 దివ్య ప్రబంధమును స్వీకరించగానే శ్రీమన్నాథములు ఉయ్యకొండారే అని ఆలింగనము చేసుకొన్నారు. ఉయ్యకొండారే అంటే నన్ను ఉజ్జీవింపచేసిన వారా అని అర్థము. తన తరువాత దివ్య ప్రబంధము ప్రచారం చేయుటకు మంచి శిష్యుడు లభించినాడు అని ఆనందపడిరి. తిరువెళ్ళరైలో వేంచేసిన పుండరీకాక్ష పెరుమాళ్ళకి ఎంత వైభవం ఉందో వీరికి అంత వైభవం ఉంది అని లోకోక్తి. కనుకనే వీరు గురు పరంపరలో ఒకరుగా గుర్తింపబడ్డారు. వీరికి నాదముని మంత్రముతో పాటు 4000 దివ్య ప్రబంధాన్ని, భవిష్యత్ ఆచార విగ్రహాన్ని కటాక్షించారు. వీరి వైభవం అటువంటిది. వీరికి మణక్కాల్ నంబి అనే శిష్యుడు కలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.